Praise Lord everyone. We welcome you in the name of Lord Jesus Christ to this monthly fasting prayer. Before we start, shall we all kneel down and spend a few minutes in silence, preparing hearts in the presence of the Lord. Another మోకాల మీదకి వచ్చి ఈ యొక్క ఉపవాస దినములో దేవుడు మనతో మాట్లాడలాగున, దేవుడు మనం దర్శించలాగున ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకం గల పరలోకమందున మా తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన ప్రభువా, మా జీవితాల్లో 7 మాసములు బేతేల్ ప్రార్థన మందిరంలో ప్రతి ఒక్క విశ్వాస కుటుంబాన్ని మీ రెక్కల కింద కాచి కాపాడి సంరక్షించి 8వ మాసంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు మీకు ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. ప్రభా, 7 మాసాలు మీకు నమ్మకత్వాన్ని బట్టి, మీకు విశ్వాసతను బట్టి, ప్రభా మా పట్ల మీరు చూపిన దయను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి ప్రభా మీకు వందనాలు. ఇక 8వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మాసంలో ప్రభా ఏ విధంగా మీ కొరకు జీవించాలో ప్రభా మా వ్యక్తిగత జీవితాల నుంచి, కుటుంబ జీవితాల నుంచి, సంఘం నుంచి మీరేం కోరుకుంటున్నారో మీరే మాకు బయలుపరచండి. ప్రభా మీ కొరకు నమ్మకంగా జీవించడానికి, ప్రభా నీ కొరకు ప్రభా నమ్మకంగా పరిచర్య జరిగించడానికి, నీ కొరకు ప్రభా అనేక మంది ప్రభా మరి ఆత్మలు రక్షించడానికి అనుదినం ప్రభా మా కృప చూపుతూ ఉంటున్నారు. మరి ఈ మాసంలో కూడా ప్రభా ఏ విధంగా ప్రభా మిమ్మల్ని సేవించాలో మీరే మాకు బయలుపరచండి. ఈ సమయం అంతా మాకు ఆశయకరంగా ఉంచండి. సకాలంలో వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే ప్రభా మరి రానే ఉంటున్నారో వారందరినీ ప్రభా త్వరపెట్టి క్షేమంగా తీసుకుని రండి. వచ్చిన వారందరూ ప్రభా మీ యొక్క ఆశీర్వాదములు, మీ యొక్క దీవెనలు పొందుకోవడానికి కృప చూపించండి. మరి పాటలు పాడే సమయమంతా ఆశీకరంగా ఉంచండి ప్రభా. మరి ప్రత్యేకంగా మీ దాసుని మీరు అభిషేకించి వాడుకొని ప్రభా మా యొక్క జీవితాల నుంచి ప్రభా మేమైతే విడిచిపెట్టాలో మీరు కోరుకుంటున్నారో అవన్నీ ప్రభా విడిచిపెట్టి ఒప్పుకొని ప్రభా మేము కూడా ప్రభా మిమ్మల్ని ప్రభా ఒప్పించే బిడ్డలంగా, మిమ్మల్ని మెప్పించే బిడ్డలంగా మాకు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా ప్రభా మరి ఒప్పుకోల ప్రార్థన సమయం అంతా మాకు ఆశ్చర్యకరంగా మార్చండి. మరి సంఘ అక్కల గురించి, కుటుంబ అక్కల గురించి, వ్యక్తిగత అక్కల గురించి ప్రార్థించుకోబోతుండగా మీరు ముందేరిన దేవుడే ఉంటున్నారు ప్రభా. మరి ఏ విధంగా ఆ సమయం అంతా ప్రభా మాకు ఆశ్చర్యకరంగా మార్చండి. అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయడం చెప్పబడుతూ వచ్చారు. మరి మా యొక్క ప్రార్థనలు ప్రభా మీకు అంగీకారంగా ఉండులాగున, మీ చిత్తం నెరవేర్చే విధంగా ఉండులాగున, తద్వారా మీకు పరలోకపు వాకిలు తెరిచి మాకు అనుగ్రహించేటువంటి ప్రార్థనలు మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ సమయమంతా ప్రభా ఎక్కడ ఏది వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరూ ప్రభా ఆత్మీయమేలు పొందుకోవడానికి సహాయం చేయండి. నాతో మాతో మాట్లాడమని, ఈ సమయమంతా మాకు ఆశీకరంగా ఉంచమని ప్రభా. మరి ఈ యొక్క ప్రార్థనా సమయమంతా మీరే మాకు తోడుగొండి, మీకు సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే నడిపించమని, మీరే ప్రభా ఆధిపత్యం వహించి అన్ని విషయాల్లో మీ శిరస్సు కింద, మీకు ప్రభుత్వం కింద, మీ అధికారం కింద మేము ఉండులాగున కృప చూపించండి. మానవ తలంపులు, మానవ ఆలోచనలు, మానవ క్రియలు ఎక్కడ కనపడకుండా సమస్తాన్ని లయం చేయండి ప్రభా. ప్రత్యేకంగా వచ్చిన వారు ప్రభా మీ వద్ద కనిపెట్టినప్పుడు, మీ పాదం చెందుకు వచ్చి ప్రార్థించినప్పుడు ప్రభా మీరు వారి ప్రార్థన ఆలకించి ప్రభా వారికి జవాబు ఇచ్చారని ప్రభా నిరీక్షణ కలిగి ప్రభా వారు వెళ్ళడానికి సిద్ధపరచండి. తోడుగా ఉండమని, కృప చూపించమని, సహాయం చేయమని ప్రభా మీ పాసనకు వస్తూ తోడుగా నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. Shall we all stand and sing song? ఆపిని నేను తాపితి భూమిలో చించెడి వారెవరు, ఓ ప్రభు యేసు ప్రభు యేసు నిరీక్షణతో
నిరీక్షణతో హరికి చేరితిని.
Telugu song, any choice? 584. Song number 584. కరుణానిధి महाप्रभु येसु Oh
sing English song. Any choice English songs? 39. Savior, like a shepherd, lead us. Savior, like a shepherd, lead us, my feet like tender care. In thy pleasant pastures lead us, Lord, is a perfect way. Blessed Jesus, blessed Jesus. Blessed Jesus, God has brought us thy near. We are turned to the defender, in the garden of our head. Keep from millions and tender, seek us when we go astray. Blessed Jesus, hear us when we pray. Blessed Jesus, hear us when we pray. Thou hast promised to receive us, poor and simple God we came. Thou hast mercy to relieve us, grace to cleanse and power to free. Blessed Jesus, let us early come to thee. Blessed Jesus, let us early come to thee. Early let us seek thy favor, early let us do thy will. Blessed Lord and only Savior, with thy love our bosom fill. Blessed Jesus, thou hast loved us still. Blessed Jesus, thou hast loved us still. We'll sing one more English song. We'll sing song number 37. Pass me not, O gentle Savior. Pass me not, O gentle Savior, hear my humble cry. While on others thou art calling, do not pass me by. Savior, Savior, hear my humble cry.
Before we enter into the confession prayer, please turn with me, book of Isaiah. Book of Isaiah, chapter 64. Isaiah 64 and verse 4. 4వ వచనం. Book of Isaiah, chapter 64, verse 4. Isaiah 64:4. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. Isaiah 64:4. Book of Isaiah 64, verse 4. We read all together. తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఎవడను నేను ఏ కాలంనా చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలను సమాచారం మనుషులకు వినపడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నమ్మకమైన ప్రభువా, మారు యొక్క ఉపవాస ప్రార్థనా దినములో మరి పాటల ద్వారా మీ యొక్క నామాన్ని గణపరచడానికి మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. మరి పాటల సమయం అంతా ప్రభా ఆశీకరంగా మార్చినందుకు మీకు ఎంతైనా వందనస్తులమై ఉంచున్నాం. మరి ప్రత్యేకంగా ప్రభా మరి చదివిన లేఖన వాక్యాలను ప్రభా మీరు ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి. వచ్చిన వారు ఏ ఒక్కరు ఖాళీగా వెళ్ళకుండా కృప చూపించండి. ప్రత్యేకంగా ప్రభా నన్ను మీ యొక్క సిలువ చాటును మరుగు చేసుకునండి. కాని మాట నా నోట రానికుండా కృప చూపించండి. పరలోకం తెరిచి మీ యొక్క రెండంతల పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా అనుగ్రహించండి. నన్ను ప్రభా అభిషేకించండి. ప్రభా మీరే సహాయం చేయండి. ప్రభా మరి నా మాట నేను ఏది మాట్లాడకుండా ప్రభా మీరు ఏదైతే ప్రభా నాకు అనుగ్రహిస్తున్నారో అటువంటి మాటలనే ప్రభా మాట్లాడడానికి కృప చూపించండి. ప్రభా ఏదైతే మేము ఒప్పుకోవాలని కోరుకుంటున్నారో, ఏదైతే విడిచిపెట్టాలని కోరుకుంటున్నారో అటువంటి ఒప్పుకోలు ప్రార్థన మా జీవితంలో మీకు అంగీకారంగా ఉండేలాగున మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి దర్శించి నూతనంగా మాతో మాట్లాడండి. ఈ సమయమంతా ప్రభా మీరు మాకు తోడుగా ఉండమని ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించమని, ముఖ్యంగా నన్ను కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. Once again, God has helped us to complete 7 months, and God has given us the privilege to enter into the 8th month. So this is a privilege for every believer to come every month, the beginning of the month, to come to the presence of the Lord and seek the Lord so that God can help us this month, how we can be spiritually encouraged in our Christian journey. మరొక మారు దేవుడు 7 మాసాలు ఆ నమ్మకత్వాన్ని రుజుపరుచుకొని 8వ మాసంలో ప్రవేశపెడుతూ వచ్చాడు. ఈ 8వ మాసంలో కూడా ఆయన యొక్క నమ్మకత్వాన్ని రుజుపరుచుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాగ్దానం మరొక మారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలం చేయు మరి ఏ ఎవడును లేడని నేను ఈ కాలం తెలుసుకున్నాను. So how the Isaiah was reminding to you and to me, from the since the beginning of the world, men have not heard, nor pierced by ear, neither hath the eye seen, O God, besides thee, what he hath prepared for him that waiteth for him. తన కొరకు కనిపెట్టి వారి విషయమై ఆయన మన కార్యం నెరవేర్చేటువంటి దేవుడు ఎవరు లేరని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీ జీవితంలో నా జీవితంలో మనం అందుకే కనిపెట్టినప్పుడు ఇంతవరకు అంటే నీ స్పిరిచువల్ జర్నీలో ఇంతవరకు దేవుడిని నడిపిస్తూ వచ్చాడు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తూ వచ్చావో, ఏదైతే దేవుని కనిపెడుతూ వచ్చావో, ఏదైతే అడుగుతూ వచ్చావో, ఏదైతే అనేది మనవి చేసుకుంటూ వచ్చావో,
ఇవన్నీ దేవుడు నెరవేర్చాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. చాలా మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో అందుకొరకు ఆయన చెప్తున్నాడు, ఎప్పటి నుంచి అంట, సిన్స్ ద వరల్డ్ బిగన్, ప్రపంచము మొదలుపెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు ఏదైతే మనం అందరూ కనిపెట్టుకుంటూ వచ్చామో మన కార్యమును సఫలం చేసేటువంటి దేవుడు ఇంకెవరు లేరు. చాలా మనం ఏమనుకుంటామంటే మన యొక్క ఇంటెలెక్చువల్ స్కిల్స్, మన యొక్క నాలెడ్జ్, మన యొక్క విజ్డమ్, మన యొక్క అన్నీ మనం కంపేర్ చేసుకుంటాం. కానీ ఏది వరల్డ్ బిగిన్ నుంచి ఈరోజు వరకు కూడా నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మన కార్యమును సఫలం చేశాడు. ఎవరు చేయరు. మనం అనుకుంటా అంటాం కదా, నేను ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత వి డోంట్ నో వి గోయింగ్ టు ఫెయిల్ ఆర్ పాస్. ఎగ్జామ్ రాసినావు, చాలా బాగా రాసినావు. ఎంత బాగా రాసావంటే 99%, 100% నువ్వు పాస్ అవుతావు. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాం కదా. కానీ ఎవరైతే దేవుని కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉంటారో తెలుసా? హీ నెవర్ ఫెయిల్, హీ విల్ బ్రింగ్ ఇట్ టు పాస్. అంటే యెహోవా కొరకు నిజముగా కనిపెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఎంత తన కార్యాన్ని సఫలం చేస్తాడనేది ఎవరు విశ్వసిస్తారంటే ఎవరైతే ఆయన మీద కనిపెట్టుకొని ఉంటారు. మరి 7 మాసాలు అయిపోయింది, 7 months అయిపోయింది. నువ్వు ఏం కనిపెట్టావు దేవుని దగ్గర? ఆయన కార్యం సఫలం చేస్తాడని విశ్వాసం అన్న ఉందా? ఆయన చేయగలడు అని నమ్ముతున్నామా? ఆయనకు ఏది అసాధ్యం లేదని నమ్ముతున్నామా? చాలాసార్లు మనకి ఏముంటుందంటే వెయిట్ చేస్తాం కానీ ఏముంటుంది? నమ్మకం ఉండదు. అంటే జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, ఏమవుతామో ఏమో, రేపొద్దున ఏంటి నా ఫ్యూచరు, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, సెటిల్ అవుతామో లేదో, జాబ్ వస్తుందో, ఇవన్నీ ఏంటంటే సాతాను ఏం చేస్తా అంటాడంటే, ప్రభు నువ్వు ఏం చేసినా నా కొరకు మంచిగా చేస్తావని నమ్మేవాళ్ళు ఎంతమంది కదా. చాలాసార్లు మన కష్టం అది. ఏంటంటే మనం అనుకున్నది జరగాలి, దేవుడు చెప్పింది మనకు ఇష్టం ఉండదు కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుందంటే మన యాత్రా జీవితంలో మనం ఏమైపోతాం? అందుకొరకు ఏమన్నా కాలం అక్కడ ఏమన్నాడు అక్కడ, మరి ఏ దేవుడును ఎవడును నేను ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలను సమాచారం మనుషులకు వినపడలేదు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఏంటంటే మనమే అన్నీ చేసేస్తున్నాం, నా వల్ల అన్నీ జరుగుతున్నాయి, నేనే సమస్తం చేయగలుగుతున్నాను అంటే ఒక ఏమో చేసింది భ్రమలో ఉంటాం. భ్రమ అంటే ఏంటి? తెలియకుండానే దేవుని మీద ఆధారపడకుండా మన మీద ఆధారపడ్డాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఏ కాలంలో అయినా, నేనైతే చిన్నప్పుడు మరి ఏ కాలం అంటే మనకు తెలియదు. అంటిల్ 10th class యూ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఏం చదువుతావో తెలియదు, ఇంజనీరింగ్ చేస్తావో తెలియదు, యూకేకి వస్తావో తెలియదు, యూ డోంట్ నో ఎనీథింగ్, బట్ గాడ్ హాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అది నాకు కావాలి ప్రభువా అని ఏ కాలంలో అయినా. ఇప్పుడు నీకు ఈ లోకంలో ఇక్కడ ఈకేకి వచ్చావు కదా, ఈకే వచ్చిన తర్వాత కూడా ఎనీ టైం గాడ్ టైం నెవర్ చేంజ్. అర్థమవుతుందా? ఎనీ టైం గాడ్ టైం నెవర్ చేంజెస్. మనకేంటంటే మన టైం చేంజ్ కావాలని ట్రై చేస్తూ ఉంటాం. గాడ్ టైం మనకొద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఏ కాలంలో ఉన్నా మన కాలం చెల్లాలి, కానీ ఏ కాలంలో ఉన్నా దేవుని కాలం చెల్లాలని అనుకున్నామంటే ఇది మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అనేక మార్లు ఒక బిలీవర్ యొక్క లైఫ్ ఎలా ఉండాలంటే ఎవ్రీ టైం, ఎనీ సిచ్యువేషన్ గాడ్ కెన్ డూ అండ్ గాడ్ కెన్ హెల్ప్ మీ, గాడ్ కెన్ ప్రొవైడ్ మీ. అందుకే ఏమంటున్నాడు? నీవు తప్ప ఎవ్వరు నా కార్యమును సఫలం చేయలేరు. దేవుడు తప్ప ఎవరే కానీ దీని నుంచి నన్ను బయటపడేయలేరు. దేవుడు తప్ప దీని నుంచి నన్ను ఎవరూ తప్పించలేరు అని అనుకున్నావు అనుకో, అప్పుడు నీ జీవితం అంతా ఏంటంటే యూ విల్ వెయిట్ అపాన్ హిమ్. లాస్ట్ మంత్ మనం చూసాం కదా, ఏం చూసాం లాస్ట్ మంత్? యు రిమెంబర్ వాట్ వి సీన్ లాస్ట్ మంత్? గుర్తుందా? ఎవరికి యెహోవా సమీపంగా ఉంటాడని చూస్తూ వచ్చాం కదా. మనం ఈ లాస్ట్ మంత్ ఏం చూస్తాం? దేవుడు ఎవరు సమీపంగా ఉంటాడు? ఎవరైతే కనపెడతారో వాళ్ళు సమీపంగా ఉంటాడు. ఆయన అందరి దగ్గర ఉండడు. మనం అనుకుంటూ ఉంటాం. మనకు ప్రాబ్లం ఏంటంటే మనకు విశ్వాస యాత్ర జీవితంలో దేవుడు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు కదా. పాట పాడుతూ వచ్చాం కదా, సేవియర్ లైక్ ఎ షెపర్డ్ లీడర్ అని. లాస్ట్లో ఏముంది? ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు. పాడతాం కంఫర్టబుల్గా, కానీ మనకేంటి
భూమి మీద వీళ్ళు తప్ప నాకు ఇంకెవరు లేరు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆర్ యు రియలీ హ్యావింగ్ దట్ ఫెయిత్ ఇన్ గాడ్? ఏ కాలమైనా నా కార్యమును సఫలం చేసే దేవుడు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. దట్ ఇస్ ద ప్రేయర్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ప్రేయర్ ఈస్, ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్, ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్, ఎనీ సర్కమ్స్టాన్స్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ ఏబుల్, గాడ్ కెన్ డూ, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ కెన్ ప్రొవైడ్ మీ, గాడ్ కెన్ హెల్ప్ మీ, గాడ్ కెన్ మేక్ మీ ద వే. యూ హ్యావ్ దట్ ప్రేయర్ టుడే? 7 months we have all the doubts, what is going to happen, how it's going to happen, how the Lord is going to do. But today, how God is helping us, how God is providing us. So God is reminding that. But God's condition is, what is that? Wait upon him. ఎవరైతే కనిపెడతారో, తన కొరకు కనిపెట్టు వారి విషయమై, do you really waiting upon him? ఆయన అందరికీ సమీపంగా ఉండడు. మనం లాస్ట్ మంత్ చూస్తూ వచ్చాం కదా, ఎవరికైనా సమీపంగా ఉంటాడు? కనిపెట్టే వారికి. మన జీవితంలో కూడా మనం కనిపెడుతున్నామా? ఎన్నిసార్లు ప్రభు చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం? 7 monthsలో హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ బీన్ డన్ ద విల్ ఆఫ్ గాడ్? కెన్ ఏబుల్ టు రైట్ డౌన్ అండ్ సీ ఆల్ ది 7 months ఇన్ దిస్ ఏరియా ఐ హ్యావ్ బీన్ అకాంప్లిష్ ద ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాను 7 మాసాలు. ఏ విషయంలో? కనిపెట్టేవారు ఏం చేస్తారంట? టెస్టిమనీ చెప్పగలరు, నీవు తప్ప నా కార్యమును సఫలం చేసే దేవుడు ఎవరు లేరు. మరి ఆ విధంగా మనం కనిపెట్టాలంటే వాట్ ఈస్ ద ప్రైమరీ థింగ్? మన దేవుడు మన కార్యం సఫలం చేయాలంటే ఏం చేయాలి? Psalm 21 verse 2, కీర్తన 21:2. Somebody can read Psalm 21 verse 2. తెలుగులో పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వేం చేస్తున్నావు అంట? మానక అంగీకరించేవాడు. Psalm read how God has been helped us. మన జీవితంలో దేవుడు ఎలా చేస్తున్నాడంట? మనకు మానక ఏం చేస్తున్నాడు? దేవుడు మన ప్రార్థనల్ని అంగీకరిస్తున్నాడు. ఆయన మానక అంగీకరించే దేవుడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మానక ప్రార్థన చేయాలి. ఎందుకు? ఎవరైతే కనిపెడతారో వాళ్ళు ఏం చేస్తారు? మానక ప్రార్థన చేస్తారు. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడు? దావీదు మహారాజు ఏం చేయాలంట? మానక ప్రార్థన చేయాలి. మన జీవితంలో అనేక మార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడం కదా, ఆధారపడతామా? ఎన్నిసార్లు మనం మానక ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే అనేక మార్లు మనం మానక ప్రార్థన చేస్తూ రావాలి. ఆయన యొక్క ఆలోచన ఏంటంటే మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి? మానక ప్రార్థన చేస్తూ రావాలి. సో దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీ యొక్క విశ్వాస జీవితంలో, నా యొక్క విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి? ఏం చేయాలంట? మానక ప్రార్థన చేస్తూ రావాలి. మరి మానకుండా ప్రార్థన చేయాలంటే ఫస్ట్ మనం ఏం మానుకోవాలి తెలుసా? మన ప్రార్థన దేవుడు మానక అంగీకరించాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థన దేవుడు మానక అంగీకరించాలంటే మనం మానకుండా ఏం చేయాలి? కొన్ని మానుకోవాలి, కొన్ని మానకుండా చేయాలి. దేవుడు మన ప్రార్థన మానక అంగీకరించాలంటే ఏం చేయాలి? దేవుడు మనకు మానకుండా మేలు చేస్తున్నాడు తెలుసా? జెరమయా 32 verse 38. బుక్ ఆఫ్ జెరమయా 32 verse 38 and 39 and 40. Somebody read. ఇర్మియా 32, 38, 39, 40. I will make an to them, but తెలుగులో వర్స్ 40. నేను వారికి మేలు చేయుట
మానకుండునట్లు తెలుగులో 41 ఎవరు ఆనందిస్తున్నారంటే మేలు చేయడానికి? నీకు మేలు చేయడానికి ఎవరు ఆనందిస్తున్నారు? మనుషులు కాదు. ఎవరు? దేవుడు మానక మేలు చేస్తున్నాడు. ఆయన మనం మానక ప్రార్థిస్తే ఏం చేస్తాడంట? మానక మేలు చేస్తూ ఉంటాడు. మన జీవితంలో మనకు ఫస్ట్ మన కలవడం లక్ష్యం ఏంటి? మానక ప్రార్థించాలి. చాలా మనం ఏం చేస్తామంటే థింగ్స్ ఈజ్ గో అగైనెస్ట్ us. వాట్ వి డూ? వి డిడ్ంట్ ప్రే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు మానక ప్రార్థించినావంటే నేను మానక మేలు చేస్తాను. సో ఇంగ్లీష్లో ఏముందంటే ఐ విల్ మేక్ an everlasting covenant with them that I will not turn away from them to do. I will not going to turn away from you. Why? To do the good. దేవుడు మనకు మేలు చేయాలని ఏం చేస్తున్నాడంట? మీరు ఎప్పుడైతే మానక ప్రార్థిస్తూ ఉంటారో కదా, ఏం చేయాలి? ఏ పరిస్థితి వచ్చినా ఏం చేయాలంట? మానక ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడంట? మానక మేలు చేస్తాడు. ఎలా మేలు చేస్తాడంట ఆయన? వర్స్ 41 ఏముంది? వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందిస్తూ. అంటే దేవుడు నీకు మేలు చేయాలని ఎలా ఉన్నాడు? ఆనందంతో ఉన్నాడు. ఎందుకు? నా పిల్లలు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఉదయాన్నే లేచి దేవుడు నా దగ్గరికి వచ్చి కనిపెట్టి ప్రార్థించి ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఏం చేస్తా దేవుడు? నాకు ఆ మాట చదివినప్పుడు నేను వారికి మానక మేలు చేస్తున్నాను కదా. ఇజ్రాయెల్ ప్రజలు మనం జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు అహరోన్ ఏం చేశాడు? అహరోను హీ మేడ్ ద కాఫ్. ఏం చేశాడు? ఒక మంచి దూడని చేసి అందరూ ఆరాధించమని చెప్పాడు. దేవుడు లేడు, ఎవరు లేరని. అప్పుడు ఏమైంది? ప్రతి ఒక్కరు వచ్చి ఆ దూడని అంతా ఆరాధిస్తున్నారు. మోషే వచ్చినాడు. మోషే వచ్చి ఏం చేసావు అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు అహరోను? దేవుడే బంగారంతా లోపలేస్తే ఏమొచ్చింది? దూడ వచ్చిందంట అని చెప్పినప్పుడు ఒకసారి ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నాం అనుకో, ఏం చేస్తాం మనం? ఫస్ట్ వాళ్ళని బయట వెళ్ళగొడతాం. ఎందుకు? వీళ్ళు దేవుని చిత్తాన్ని చేయట్లేదని. తర్వాత ఏం చేస్తాం? వీళ్ళు దేవుని చిత్త ప్రకారం జీవించట్లేదు. ఇంకా మొత్తం అంతా లిస్ట్ రాసి ఏం చేస్తాం? కానీ మోషే ఏం చేశాడు? హీ నోస్ దట్ ఇఫ్ యు టర్న్ బ్యాక్ టు హిమ్, భయభక్తులతో నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినావంటే ఏం చేస్తాడంటే ఆయన, వాళ్ళు అన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా చేసినా దేవుడు వారికి మానక మేలు చేశాడు. నేను అనుకుంటా ఉంటా, మనం చిన్న తప్పు చేస్తేనే ఇంట్లో పిల్లల్ని ఎంత కోప్పడతాము. ఒకవేళ దేవుడు అట్లా కోప్పడి మేలు చేయడం మానేసినాడు అనుకో కదా, చాలా మనం ఏం చెప్తాము? నీకు అది ఇవ్వను, ఇది ఇవ్వను అని. ఇంకా మనం వీల్ పుట్ ఆల్ కండిషన్. ఎందుకు? నువ్వు అది చేసినావు, ఇది చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు. మానక ప్రార్థన చేయి. ఎవరున్నారు మనకి? మానక మేలు చేసే దేవుడు ఉన్నాడు. చాలా మనం గ్రహించాం కదా. అహరోను దేవుడు క్షమించాడా లేదా? క్షమించి యాజకత్వం ఇచ్చాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. మోషే ప్రార్థన అహరోను ఇశ్రాయేలు సంతతిని మార్చింది. ఏం చేసింది? వారు నిత్యము మేలు పొందుకోవడానికి. అక్కడ ఏముంది తెలుసా తెలుగులో? నేను వారికి 40 వచనంలో 40 నేను వారికి మేలు చేయుటకు మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధన వారితో. యు హాడ్ మేడ్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ దట్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు ఫర్సేక్ యూ. నేను ఎప్పుడు మర్చిపోను. చాలా మనం అనుకుంటామంటే అందరూ మర్చిపోయారు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు అనుకుంటాం. ఆయన ఉన్నాడు. ఎవరు మనకి? జీవంగల దేవుడు. వెళ్ళి ప్రార్థన చేయి, మానక ప్రార్థించు. ఆయన మానక మేలు చేస్తాడు. చాలా మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు సహాయం చేయట్లేదు, మేలు చేయట్లేదు. అది నీకు అనుగ్రహిస్తే అది నీకు కష్టమేమో తెలియదు. మనం ఏమనుకుంటాం? మనకు అదే కావాలనుకుంటా ఉంటాం. దేవుడు కొన్ని రోజులు ఆపుతాడు. ఎందుకు? మన జీవితంలో దానివల్ల మనకు నష్టం వస్తుందేమో, బాధ వస్తుందేమో, కష్టం వస్తుందేమో. బట్ నువ్వేం చేయాలి? ప్రభువా నేను మానక ప్రార్థిస్తాను. ఎప్పుడైతే నువ్వు మానక ప్రార్థిస్తావో దేవుడు ఏం చేస్తాడంట? ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. కానీ మనం మానక చేయకుండా సంగతులు ఏంటి చెప్పండి? తెలుసా ఏంటి? మనం మానక చేయకున్నటువంటివి ఏంటివి? డూ యూ నో ఎనీథింగ్ వాట్ వీ షుడ్ నాట్ డూ?
బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 44 అండ్ వర్స్ 4. ఇర్మియా 44:4-5 వచనములు. Somebody read book of Jeremiah chapter 44 verse 4 and 5. Present thing, Do not these abominable things that I hate, but they hearken not, not in nor incline the ear to turn from their wickedness. తెలియజేయండి. ఐదో వచనం. అందరినీ మీద పంపుచి వచ్చి తిని నేను చెబుతూనే వచ్చి తిని కానీ వారు ఏం ఫస్ట్ ఏంటంట ఆలకింపకపోయిరి, మానకపోయిరి, చెవి యొగ్గకపోయారు. ఏం చేశారంటే వాళ్ళు ఏంది మానకుండా చేస్తున్నారు? దేవుడు చెప్తూనే వస్తున్నాడు, ప్రవక్తలను పంపించాడు, వాక్యం ఇచ్చాడు, హెచ్చరిస్తూనే వచ్చాడు. ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? ఆలకింపకపోయిరి, మానకపోయిరి, చెవి యొగ్గక పోయిరి. ఎందుకు? దే క్లియర్లీ మెన్షన్ దట్ దే hearken not, nor they incline the ear, and not turn away from their wickedness, and keep on burning the incenses which Lord told them not to do. అండర్లైన్ చేసుకోండి. మూడు సార్లు చెప్పాడు. ఆలకింపకపోయిరి, మానకపోయిరి, తర్వాత చెవి యొగ్గక పోయిరి. ఎవరు వీళ్ళంతా? నువ్వు నేనే కదా. అనేక మార్లు దేవుడు మనకు చెప్తూనే ఉంటాడు. అక్కడ ఉంది 4వ వచనంలో, హేయమైన కార్యములు, నాకు అసహ్యమైనటువంటి హేయమైన కార్యములు మీరు చేయకుండుడి అని నేను చెప్తూనే వచ్చింది కదా. నేను చెప్తూనే ఉన్నాను, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని. నువ్వేం చేస్తున్నావు? మానక చేస్తున్నావు కదా. మానక పోయిరి అంటే ఏంటి? చాలా పిల్లలు మనం చెప్తుంటాం కదా, ఇది చేయొద్దు చేయొద్దు, వాళ్ళు చేస్తూనే ఉంటాం. మనం ఏమనుకుంటాం? వీడు ఎప్పుడు మానుకుంటాడో అని అనుకుంటాం కదా. మనము దేవుడు అనుకుంటున్నాడు, అరే ఇన్నిసార్లు చెప్తున్నాను వాక్యానుసారంగా, ఎందుకు వీళ్ళు మారట్లేదు, ఎందుకు ఆలకించట్లేదు, ఎందుకు మానట్లేదు, ఎందుకు చెవి యొగ్గట్లేదు? నీ జీవితంలో నా జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసేదంటే, ఆయన వాక్యం మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వి షుడ్ టర్న్ అవే. ప్రార్థన అంటే ఏదో కాదు, కన్ఫెషన్ ప్రేయర్ అంటే ఏదో కాదు. ఏంది? 7 మాసాలు నీ జీవితంలో దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది నువ్వు చేస్తూ వచ్చి అంటే యు ఆర్ నాట్ కన్ఫెస్డ్. చేస్తూనే ఉన్నాం మనం. అక్కడ రాశాడు కదా, ఆలకించ అంటే ఎన్నిసార్లు దేవుడు చెప్తూనే ఉన్నాడు. దే నెవర్ ఇంక్లైన్ దేర్ హియర్ కదా. దే నెవర్ hearken not, they never incline their ear, and they never turn away from their wickedness and keep on burning. అక్కడ ఏం తెలుగు చక్కగా ఉంది కదా. వారు ఆలకింపకపోయిరి, అన్న దేవతలకు ధూపార్ధన చేయుట మానకపోయిరి. సో గాడ్ ఇస్ ఫస్ట్ థింగ్ ఈజ్ టెల్లింగ్ టు యూ అండ్ టు మీ, స్టాప్ వాట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యూ నాట్ టు డూ. దేవుడు ఏదైతే చెప్తున్నాడో చేయొద్దని ఏం చేయాలి? మానేయాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బుక్ ఆఫ్ హెజ్కేల్ 37 verse 23. బుక్ ఆఫ్ హెజ్కేలు 37:23. Book of Ezekiel chapter 37 verse 23. Quickly. వారందరికీ ఒక రాజును నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ వారికి నివసించిన చోట్లన్నీ, తాము నివసించిన ప్రతి చోట ఎక్కడైనా ఉండు నువ్వు. తర్వాత ఏం చేస్తానంట? వారు మానక పాపము చేయకుండునట్లు, ఇక చేయకుండానట్లు, మానక పాపములు చేయకూడదు. ఏమన్నాడు అక్కడ? దేవుడు ఎందుకు పెట్టాడు ఇది ఈ ప్లేస్లో? యూ షుడ్ నాట్, ఇంగ్లీష్లో ఏముంది? They should not defile themselves anymore. You should not defile. Wherever, any place. ఏం చేయాలంటే నువ్వు
అపవిత్రపరచుకోకూడదు. అంటే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ జీవితంలో నా జీవితంలో ఏం చేయకూడదంట? పాపము ఇక చేయకూడదు కదా. దేవుని మాట వినకుండా మానేస్తే ఏమవుతామంట? పాపం చేస్తూనే ఉంటాం. దేవుని మాట విన్నామంటే ఏం చేయం మనం? పాపం చేయం. అక్కడ తెలుగు చక్కగా ఉంది, వారు మానక పాపము ఇక చేయకుండానట్లు. అంటే మనం ఏం చేస్తున్నాము? మానక పాపం చేస్తూనే ఉన్నాం కదా. ఎవ్రీ సండే గాడ్ హాస్ గివెన్ ఆపర్చునిటీ. సండే మాత్రమే, తర్వాత రిమైండర్స్ ఏమైపోతుంది? పాపం కంటిన్యూ చేస్తున్నాం. సో వీ షుడ్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. మానక పాపం చేస్తున్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే వారిని రక్షిస్తాను. ఏంది రక్షించేది? ప్రార్థన. ఎప్పుడైతే ఆ కన్ఫెషన్ చేసుకుంటా, ప్రభు నేను ఇంక నుంచి పాపం చేయను, నువ్వు చేయవనుకుంటే సాతాను ఏం చేస్తాడు? ఇంకొక శోధన తీసుకొని వస్తాడు. కానీ ఎవరు నేను పాపం చేయకుండా కాపాడేదంట? దేవుడు అక్కడ రాశాడు కదా, వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరుస్తాం. కన్ఫెషన్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు మేక్ యూ క్లెన్స్. కన్ఫెషన్ ఈక్వల్ టు క్లెన్సింగ్. ఎలా వస్తుంది క్లెన్సింగ్? కన్ఫెస్ బిఫోర్ హిమ్, లార్డ్ 7 మాసాలు పాపం నేను మానకుండా చేసిన, నన్ను క్షమించు కదా. ప్రభు 7 మాసాలు నేను మాటే వినలా, ఆలకించలేదు, మానక అన్న దేవతలను ఏంటి వరల్డ్లీ థింగ్స్ ఐ వాజ్ కంటిన్యూలీ ఎంజాయింగ్ మై టైం. లార్డ్ ఇంకేంటంట, నీ మాట చెవి ఒగ్గలేదు ప్రభు, క్షమించు. సో నీ జీవితం నా జీవితం ఏం చేయాలి? మానక అవన్నీ వదిలేయి. థర్డ్ థింగ్, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 and verse 13. దానియేలు 9:13. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 verse 13. అనుభవించిన మేము మా చెడును తర్వాత అనుసరించి ఎవరిల్లంతా? నువ్వు నేనే, ఇశ్రాయేలు ప్రజలు కాదు. ఎవరు మనంతా? ఏం చేస్తున్నారంట? మోషే ధర్మశాస్త్రంలో ఉన్నంత కీడంతా మాకు సంభవించినా ఏం మానలేదు? మేము మా చెడు నడవడి మానక. ఎంత దౌర్భాగ్యం చూడండి. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధ వస్తుంది, కానీ మనం ఏం మానట్లేదు? మన బిహేవియర్ మార్చుకోవట్లేదు, మన యాటిట్యూడ్ మార్చుకోవట్లేదు, మానకున్నామంట. ఎవరు? డానియల్ వాజ్ ప్రేయింగ్ టు లార్డ్. దానిలో ఏం చేస్తున్నాడు? ప్రభువా మేము అన్నీ మార్చుకున్నాం, కానీ ఏం మార్చుకోలేదు? మా నడవడి మార్చుకోలేదు, మా ప్రవర్తన మార్చుకోలేదు, మా జీవితాలు మార్చుకోలేదు. కానీ మేము వస్తున్నాము. ఎక్కడున్నారు వాళ్ళంతా? దేవుని సన్నిధిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. ఏమని? లాస్ట్లో ఏమంటున్నారు? నీ సత్యం అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక. దేవునితో కూడా సమాధానం లేదు, మనుషులతో కూడా. ఇప్పుడు ఎవరితో లేదు? దేవునితో కూడా సమాధానపరచుకొనక పోతిమి. అరే మనుషులతో సమాధానం లేదు, దేవునితో సమాధానం పరుచుకుంటున్నావా? నీ జీవితంలో నా జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసేది అంటే ఏంటంటే, మనకు జరగాల్సిన కీడంతా జరుగుతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది, ఎన్నో మనకు ఏదైతే జరగకూడదని జరుగుతున్నాయి. కానీ మనం ఏం మారట్లేదంట? మా నడవడి మానక పోతిమి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కన్ఫెషన్ ప్రేయర్ అంటే ఏమో కాదు. ఏంటి ప్రభువా? చేంజ్ మీ, చేంజ్ మై బిహేవియర్, చేంజ్ మై యాటిట్యూడ్ కదా. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటంటే, మనం ఆయన మాట ఆలకిస్తున్నామా, వింటున్నామా? మానకుండా దేవుడికి ఏదో కోరుకున్నా చేస్తున్నామా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, మా చెడు నడక అంతా అలాగే ఉంది. అందుకే వాట్ డానియల్ వాజ్ ప్రేయింగ్ ఇన్ చాప్టర్ 9 verse 4. Daniel chapter 9 verse 4. What the Daniel was praying, he's saying, Lord, and made my confession. ఏం చేశాడంట? నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా. ఎప్పుడన్నా ఒప్పుకున్నావా దేవుని దగ్గర? ఎన్నోసార్లు ఒప్పుకుంటాం. ఎక్కడ? మనుషులు ఎదుట, దేవుని ఎదుట. హీ మేడ్ ఎ కన్ఫెషన్ బిఫోర్ గాడ్. ప్రభువా
నేను ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నా కానీ నా జీవితం మారట్లేదు, నా యాటిట్యూడ్ మారట్లేదు, నా బిహేవియర్ మారట్లేదు, ఎలాగున్నా అలాగే ఉన్నా. ఎందుకు? నేను మార్చుకోలేకపోతున్నాను. ఎందుకు మార్చుకోలేకపోతున్నాను అంటే నా జీవితంలో కన్ఫెషన్ లేదు. కన్ఫెస్ చేసుకున్నామంటే ఇంక చేయకూడదు. అండ్ వన్స్ యు మేడ్ కన్ఫెషన్ యూ షుడ్ నాట్ సీజ్, యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ దట్. ఎన్నిసార్లు మానక చేస్తున్నావు, ఎన్నిసార్లు ఆలకించకుండా ఉంటున్నావు, ఎన్నిసార్లు దేవుడు చెప్పింది తెగించి చేస్తున్నావు. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, దానియేలు ఏం చెప్తున్నాడు? ఐ ప్రేడ్ అంటు ద లార్డ్ మై గాడ్ అండ్ మేకింగ్ మై కన్ఫెషన్ టుడే. లార్డ్, చేంజ్ అవర్ యాటిట్యూడ్, చేంజ్ అవర్ బిహేవియర్, చేంజ్ అవర్ పర్సనాలిటీ. దట్స్ వాట్ ఈస్ ప్రేయింగ్. మేము మా చెడు నడవడి మానకపోతేమి. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, కన్ఫెస్ చేస్తున్నావు, సంవత్సరాలు గడుస్తూ ఉంది, ఏమొచ్చింది చేంజ్ నీలో? ఏమైనా కెన్ ఎనీబన్ కెన్ సీ దట్? God is so worried about you and me because we are not changed. 40 సంవత్సరాలు దేవుని అద్భుతాలు చూసిన వాళ్ళే మార్చుకోకపోతే మనం మారుతామా? అందుకే దానియేలు ఏమంటున్నాడంటే, ప్రభువా, ఐఎమ్ మేకింగ్ మై కన్ఫెషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ పీపుల్. ఎందుకంట వర్స్ 6, సేమ్ చాప్టర్, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 వర్స్ 6. Princes, fathers, తెలుగులో చదవండి. అనుసరించుట మాని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆజ్ఞలన్నిటినీ విధులన్నిటినీ ఆచరించుట మాని పాపులను దుష్టులనై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. ఇది కన్ఫెషన్. ప్రభువా, నువ్వేం చెప్పావు చేయలేదు. ఎక్కడున్నా నా పరిస్థితి ఎలా ఉందంట? చెడుతనమందు ఎలా ఉన్నాను నేను? ప్రవర్తిస్తున్నాను. బిహేవియర్ దేంట్లో? హౌ అవర్ లైఫ్ వాస్, వీఆర్ కీప్ ఆన్ వాట్ వి డూయింగ్, కంటిన్యూయింగ్ ఇన్ సిన్, rebellious nature. Our behavior never changed. How our behavior should be? Lord, I'm making my confession today. Change my attitude. మా చెడు నడవడి తీసే, ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాయో, మై బిహేవియర్ కావచ్చు, నా యాటిట్యూడ్ కావచ్చు, నా క్యారెక్టర్ కావచ్చు, నా పర్సనాలిటీ కావచ్చు, ఏం చేయాలి? చేంజ్. మానక చేయకూడదు. ఇంక అవన్నీ రాశాడు ఇక్కడ. మా చెడు నడవడి మానకుండా ఉన్నాం. ఎందుకు? టుడే వీ డోంట్ హ్యావ్ పీస్ విత్ గాడ్. బికాజ్ మనం సమాధాన పరుచుకున్నటువంటి ఆలోచనే లేదు దేవునితో. ప్రభా, ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, ఈ విషయంలో నన్ను సరిచేయి. సో గాడ్ ఇస్ రిమైండింగ్ దట్. ద ఫోర్త్ ప్రిన్సిపల్ వాట్ వీ నీడ్ టు చేంజ్, బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 12 వర్స్ 1. హోషేయ 12:1. బుక్ ఆఫ్ హోషేయ 12:1. హోషేయ 12:1. daily తెలుగులో ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంట? గాలిని మోయచున్నాడు. తూర్పు గాలిని మానక దినమెల్లా ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు ఎఫ్రాయిం ఇక్కడ? చెప్పండి. మానక ఏం చేస్తున్నాడు? అబద్ధములు ఆడుచున్నాడు. నేను ఆ మాట చదివినప్పుడు మన జీవితంలో ఇంతవరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అబద్ధం మాడలేదు అంటే చెప్పాలి, ఎవరైనా ఉన్నారా? మన కోసం రాసిన మాట. వాళ్ళు ఏం చేస్తున్నారంట? మానక దినమెల్లా, రాసుకో, అండర్లైన్ చేసుకోండి, మానక దినమెల్లా అబద్ధం ఆడుచు బలాత్కారము చేయుచున్నాడు. గాలిని ఎలా మోస్తాడు చెప్పండి? మేచున్నాడు. గాలిని ఎలా మేచున్నాడు అంటే గాలి మాటలు చెప్తా ఉంటాడు. అర్థమైందా? గాలి మాటలు అంటే ఏంటి? ఏది ఒక్కటి ఉపయోగం ఉండదు. అబద్ధాలు అంటే ఏంటి? అక్కడ రాసింది గాలి ఏం చేస్తున్నాడు అంటే తింటున్నాడు. అంటే ఏంటి?
గాలి మాటలు మాట్లాడుతాడు. మనం కూడా అంతే, ఒక్క ప్లాన్ ఉండదు, ఏముండదు, ఏదో చెప్తా ఉంటాం. రాశాడు, అందుకోసమే రాసినాడు, ఎఫ్రాయిం చేస్తున్నాడంట. తర్వాత గాలిని వెంటాడుచున్నాడు అంటే ఇక్కడ ఏముండదు. ఎవరన్నా గాలిని వెంటాడితే ఏమవుతుందంట? తూర్పు గాలిని, ఇప్పుడు గాలి అటు పోతా ఉంటాడు, ఏ ప్లాన్ ఉండదు, ఏముండదు. ఎందుకు? మన జీవితాలు కూడా అంతే. అక్కడ క్లియర్గా మన కోసమే రాసినాడు. గాలి మాటలు మాట్లాడుకుంటా, గాలి పనులు చేస్తా, గాలి తిరుగుతూ ఉంటారు. ఏముండదు వాళ్ళకి, సట్టన్ అంటే ఏముండదు. వాళ్ళు ఎవరంటే దినమెల్లా అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని నువ్వు గమనిస్తున్నావంటే వాడు అబద్ధం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఎలా తెలిసిపోతుంది? వాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే బాగా అబ్బా నిజం కదా, అసలు అన్న ఏం చెప్పినాడు కరెక్ట్గా అటు తాగిపోయిన తర్వాత వాడికి ఏం బుద్ధి లేదు, పాడలేదు, వాడికి ఏం తెలియదు చెప్తాం. ఇవన్నీ గాలి మాటలు. ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంటే దినమెల్లా అబద్ధములు మానక చెప్తున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో ఇవి మానుకోలేదు అనుకో, ఏంటివి? అబద్ధాలు, గాలి మాటలు, ఇవన్నీ మనకి లేవు. మనకి ఏమవుతాం? అక్కడ ఏమైందంట, ఎఫ్రాయిం కూడా చాలా నష్టపోయాడు. మానక నేను చదువుతూ వచ్చినప్పుడు నా జీవితంలో అనుకున్నా, దినమెల్లా, ఇంకా ఇంగ్లీష్లో అయితే కేజేవీలో కాకుండా ఎన్ఐవీలో ఏముంది తెలుసా? మల్టిప్లైస్ లైస్. మల్టిప్లైస్ అంటే ఏంటి? ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకా దానికి ఎండింగ్ ఉండదు. ఏంటి అవన్నీ? సో నీ జీవితంలో నా జీవితంలో ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళు ఏం మానుకోవాలి? అబద్ధాలు, గాలి మాటలు చెప్పకండి. నిజంగా నీ జీవితంలో దేవుడు చేయగలడు అని నమ్మితే ఏం చేయాలి? ఇవన్నీ మనకు ఉండవు. సో మనం 4 థింగ్స్ చూసాం, ఏం మనం చేయకూడదు. ఏంటివి? ఫస్ట్ థింగ్ ఏంటి? దేవుని మాట ఆలకిస్తూ రావాలి. ఏది అన్న దేవతల ధూపార్పణ మానక చేయకుండా ఉండాలి. తర్వాత ఆయన చెవి యొగ్గి వింటూ రావాలి. సెకండ్ థింగ్ ఏం చూస్తాము? మానక పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ థింగ్ ఏం చూసాం? థర్డ్ థింగ్ ఏంటి? చెడు నడత. మన జీవితంలో ఏముండకూడదు? బిహేవియర్. కంటిన్యూస్గా మన బిహేవియర్ చేంజ్ అవ్వాలి, కానీ ఎలా ఉండకూడదు? ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు. వాళ్ళకి ఇంక ఏం చెప్పినా వినరు అనే పరిస్థితి వెళ్ళిపోకూడదు కదా. మనం చూస్తున్నాం చాలామందిని, ఇంకా వాళ్ళకి చెప్పడం ఎందుకు అనే పరిస్థితి చేస్తాం మనం. బట్ మన బిహేవియర్ ఏం కావాలి? చేంజ్ అవుతూ రావాలి. ఫోర్త్ థింగ్ ఏంటి? అబద్ధములు చెప్పకూడదు, గాలి మాటలు మాట్లాడకూడదు. అంతే కదా. చాలామంది ఏంటంటే ఎఫ్రాయిం వల్ల మనం ఉండకూడదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మానక మనం ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏమైనా ఉన్నాయా, గుర్తున్నాయా? మానక మనం ఏం చేయాలి? మానక మనం ఏం చేయాలి? మాథ్యూ 23:23, మత్తయి సువార్త 23:23. ఓల్డ్ టెస్ట్మెంట్లో వి సా 4 థింగ్స్ విచ్ వీ షుడ్ నాట్ డూ, నౌ విచ్ వీ నీడ్ టు డూ. స్టాప్ డూయింగ్ అండ్ కంటిన్యూ డూయింగ్ ఇట్. వాట్ ఈస్ దట్? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, నాలోను ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను న్యాయమును వాసమును పెట్టి వీటిని చేయవలసి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇంగ్లీష్లో అర్థమైంది ఏమన్నా? చెప్పండి. ఇట్ అండర్స్టాండ్. ఎప్పుడైనా మనం చదివినట్టు గుర్తుందా? చదివినట్టు గుర్తున్నట్టు ఉంటే మీకు ఏం అర్థమని చెప్పండి. మానక చేయమని చెప్పినాడు. ఏ మానక చేయాలో, ఏ మానకుండా చేయకుండా ఉండాలో చెప్పాడు. ఏం చెప్పండి? తెలుగు చక్కగా ఉంది కదా. వాటిని మానక వీటిని చేయవలసిన, వేటిని మానక వే చేస్తూ రావాలి. చెప్పండి. మనం చాలా చదివి ఉంటాం కదా ఈ మాట. ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలకు మానక చేయాలి, మిగతా ఏం చేయాలి?
ఏంటి అవి మానుకోకూడదు. అదే మన తెలుగు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు. వాటిని మానక వీటిని చేయాలి. రెండు మానమని చెప్పలా. ఏం చెప్తున్నాడు? వాటిని మానక వీటిని కూడా చేయాలి. మనం ఏమనుకుంటాం? అవి మానేసి ఇవి చేస్తాం. వాటిని మానకుండా చెప్తే అవి మానేస్తాం, ఇవి మాత్రం కంటిన్యూ అవుతా ఉంటాం కదా. లూక్ గాస్పల్ చాప్టర్ 11 వర్స్ 42. లూకా 11:42. But woe unto you, Pharisees, తెలుగులో సేలారా సదాప న్యాయమును వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. మనం ఏం చేస్తామంటే విశ్వాస జీవితంలో ఏది ప్రధానమైంది అది వదిలేస్తాం. అర్థమవుతుందా? వి నెగ్లెక్ట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, వి డూ విచ్ ఈజ్ నాట్ రిలవెంట్. అర్థమైందా? వి నెగ్లెక్ట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ వి డూ విచ్ ఈజ్ నాట్ రిలవెంట్. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు వాటిని మానక చేయాలి, వీటిని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఏవైతే మానక చేయాలో అవి చేయం, ఏవైతే చేదని చెప్తాడో అది చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు? అక్కడ మీరు చదివితే లూక్ గాస్పల్ 11 చాప్టర్లో వాళ్ళంతా వచ్చారు. ఫస్ట్ ఏముంది? వర్స్ 1. వర్స్ 1 ఏంటి? లూక్ 11:1. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత శిష్యుల్లో ఒకడు, ఆ యోహాను తన శిష్యులకు నేర్పుగా మాకును చేయండి. దేవుడు Jesus was praying. They saw that Jesus is praying. They come to Jesus now. They are asking, Lord, teach us how to pray. God has given all the list. లిస్ట్లో ఒక లిస్ట్ ఏంటంటే He telling to them who are the Pharisees and Sadducees. ఎవరు వాళ్ళు? They are very great people in the theology, in the Bible knowledge. They have the everything. అవన్నీ చెప్తాడు. ఓ అంటూ యూ, ఓ అంటూ యూ, ఓ అంటూ యూ అని 7 times రాస్తాడు. ఇంటికి చదవండి. 7 సార్లు ఏమంటాడు? అయ్యో 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 పరిచయులారా, శాస్త్రులారా, మీరు ఇవన్నీ ఏం చేయాలంట? మనదంతా ఏంటంటే రిచువల్స్. ఏంది రిచువల్స్? చర్చికి వెళ్ళాలి, ఆరాధించాలి, టైట్స్ ఇవ్వాలి, చర్చిని వెళ్ళిపోవాలి, తర్వాత నాకు ఏం సంబంధం లేదు. ఇది అదే చెప్తున్నాడు వాళ్ళకి. ఏం చెప్తున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు దేంట్లో అంట? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించినారు. బాగానే ఉంది. తర్వాత ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసం ఏం చేసినారంట? విడిచిపెట్టేశారు. వాటిని మానక చేయకుండా వీటిని ఏం చేస్తున్నారు? మర్చిపోయారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంగ్లీష్ చక్కగా ఉంటుంది. ఏముంటుంది అంటే కేజే వర్షన్లో అయితే చాలా బాగుంది. ఏముంది? దీస్ అవుట్ యూ హ్యావ్ డన్ నాట్ టు లీవ్. అవన్నీ వాటిని వదిలిపెట్టేసినారు. టు అన్డన్. వాటిని వదిలిపెట్టేసి ఇవి చేస్తే ఏమొస్తుంది? ఎవరైనా న్యాయం చూపించినావా? కనికరం చూపించినావా? విశ్వాసం గురించి నువ్వు ఎక్కడైనా చెప్పినావా? ఇవి చేయవు. నువ్వేం చేస్తావు? నేను ఆ సంఘానికి అంత హెల్ప్ చేసినా, ఇంత ఇచ్చినా, నేను లేకపోతే సంఘమే లేదు, మొత్తం నేనే కట్టించిన, ఫౌండేషన్ మా తాత వేసినాడు, చేరు మా నాన్న పేరు ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. ఆ సంఘంలో ఒక్కరినన్నా ప్రేమించినావా? ఒక్కరి పేరన్నా తెలుసా? ఒక్కరి గురించి ప్రార్థన చేసినావా? ఇవి ఉండవు మనకేంటి? ఇప్పుడు వెళ్ళి మొత్తం ఇండియాలో అయితే చేల పేర్లు ఉంటాయి కదా, స్పాన్సర్డ్ బై, డెడికేటెడ్ బై, ఇంకా చాలా పెట్టుకుంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్. మనకేం ఇంపార్టెంట్ లేదు. ఫలానా వ్యక్తి విశ్వాసం చూస్తే నాలో కూడా విశ్వాసం ఏం కావాలి? అధికం అవ్వాలి. అవుతుందా? అక్కడ 3 రాశాడు. ఏంటి? న్యాయం, కనికరం, విశ్వాసం. ఈ 3 ఏం చేసినారంట? విడిచిపెట్టేశారు. లూకా రాస్తున్నాడు, న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టేసినారు. ఇక్కడ సంఘంలోకి పోతే ఏం లేదు, అక్కడ దేవుని ప్రేమ లేదు. నువ్వు అన్నీ చేసాను చెప్తున్నావు, నేను అన్నీ ఇచ్చినావు దేవునికి. ఎన్ని ఇచ్చినానంటే నా మొత్తం సమర్పించుకున్నా. దేనికి? ప్రేమ లేకపోతే. వాటిని మానక చేయకుండా వీటిని కూడా ఏం చేయాలి? నువ్వు చేస్తూనే ఉండాలి.
అవన్నీ చేస్తే మంచిదే. మనకేంటంటే షో ఆఫ్. ఏంటి షో ఆఫ్? నేను ఎంత అసలు ఇంకా సంఘం కోసం నా ప్రాణం పెడతా, కానీ విశ్వాసాల కోసం దగ్గర కూడా రాము. ఎందుకు ఆ జీవితం? మీరు చదవండి, ఆ మొత్తం చాప్టర్ చదివితే కన్నీళ్ళు వస్తాయి. ఎలా తిడతాడంటే యేసుప్రభు వాళ్ళని, నిజంగా అలాగని మనం తిట్టినారు అనుకో, ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? అన్న నా గురించే చెప్పినాడు, నా గురించే మాట్లాడినాడు. అసలు మొత్తం నా గురించే. ఎవరి గురించి కాదు, దేవుడు మన గురించి చెప్తున్నాడు ఇక్కడ. అరే అసలు ఎట్లా చెప్పాడు తెలుసా? వేషధారులైన శాస్త్రులారా. మన అన్నా అనుకో, యు ఆర్ హిపోక్రేట్ అని ఒప్పుకుంటావా? అమ్మో నన్ను ఎందుకంటావు? మొత్తం నీలో ఉంది వేషధారణ, నాలో లేదని చెప్తాం. ఇంకేం చెప్తున్నాడు? మీరేం చేస్తున్నారంట? ఇఫ్ రీడ్ చాప్టర్ 11, మాథ్యూ గాస్పల్ చాప్టర్ 23 verse 24, 23-24. యూ బ్లైండ్ గైడ్స్. అక్కడేమో వేషధారులు అంటున్నాడు, ఇక్కడేమంటున్నాడు? అందులైన మార్గ దర్శకులారా. మీరు ఎవరంట? బ్లైండ్ పీపుల్. మళ్ళీ అన్నాం అని గవర్నర్ వచ్చి ఒప్పుకుంటామా? అసలు వేషధారణ అంటేనే ఒప్పుకోలే అన్న. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు బ్లైండ్గా ఉన్నావు అని చెప్తే ఎలా ఉంటుంది మనకి? ఇంకా గాడ్ యూజింగ్ దట్ స్ట్రాంగ్ వర్డ్స్. దెన్ హీ వాస్ టెలింగ్ ఇన్ verse 25. తెలుగులో 20వ వచనం, మాథ్యూ 23:25. వెలుపట బాగుంటారు, లోపల ఏం లేదంట. ఎలా ఉన్నాము? దోపుతోనూ అజితేంద్రతోనూ నిండి ఉన్నాము. 26 మళ్ళీ ఏమంటాడు? యు బ్లైండ్ ఫారసీ, క్లీన్ ఫస్ట్ దట్ విచ్ ఈస్ విత్ ఇన్ ద కప్ ద ప్లాటర్, దెన్ అవుట్ సైడ్ ఆఫ్ దమ్ మే బి క్లీన్. నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఇన్సైడ్ క్లీన్ చేసుకో, బయట కాదు. మనం చర్చిలో ఏం చేస్తామంటే, చాలా వరకు మనం ఎలా ఉంటామంటే, ఇంకా ఈ పదాలన్నీ మనం వాడుకోవచ్చు. హిపోక్రైట్స్, బ్లైండ్. అసలు యేసుప్రభు ఇలా ఎలా తిరుగుతున్నాడంటే, ఆ చాప్టర్లో అయితే ఓ అంటే యూ అంటుంటే, అది చదువుతున్నప్పుడు ప్రభువా నా జీవితంలో అయితే దిస్ ఈజ్ కరెక్ట్. మనకి మనకి లోపల ఏముండదు? క్లీన్నెస్ ఉండదు. బయట ఎలా ఉంటుంది? క్లీన్గా ఉంటాం. అందుకే ఏమంటున్నాడు? మొదలు ఏం చేయాలంట? ఫస్ట్ ఏం చేయాలి? గుడ్డి పరిసేవుడా, గిన్నెయు ఫలమును వెలుపట శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయి. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు క్లీన్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. ఎప్పుడైతే ఒక పర్సన్ క్లీన్గా ఉంటాడో ఇన్సైడ్, వాడు ఏం చేసినా అవుట్ సైడ్ ఎలా ఉంటుంది? క్లీన్గా ఉంటుంది. మన జీవితంలో అది ఉండదు. కన్ఫెషన్ ఏంటంటే when you come to the confession prayer, Lord, all these days I was hypocrite. All these days I was going with blindness. All these days I have not cleaned my inside. All these days, all 7 months, I am like that. So God is reminding. Then once again, verse 27. బ్యూటిఫుల్ ఎలా ఉందంట? అపీరెన్స్ చాలా బ్యూటిఫుల్గా. లోపల ఏముందంట? ఫుల్ ఆఫ్ డెడ్ మెన్స్, బోన్స్ అండ్ ఆల్ అన్క్లీన్నెస్. ఆల్ రాశారా లేదా? ఆల్ అన్క్లీన్నెస్ ఎక్కడ ఉంది? లోపల. బయట ఏముంది? అమ్మ ఎంత పవిత్రం! వాళ్ళని చూస్తే అసలు ఎంత పవిత్రాలు, ఎంత పవిత్రుడు అనుకుంటాం. లోపల ఏముంది? ఫిల్డ్ విత్ అన్క్లీన్నెస్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, గాడ్ ఇస్ రిమైండింగ్ దట్ మానక అంటే దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు మానక చేయాలి, కానీ న్యాయము, కనికరము, విశ్వాసం అవి కూడా వీటిని మానకుండా చేయాలి ఫస్ట్ నువ్వు. తర్వాత అవి కూడా కంటిన్యూ చేయాలి. ఇవి కంటిన్యూ చేయకుండా అవి కంటిన్యూ చేసినావు అనుకో, ఉపయోగం లేదు. దేవుని ప్రేమ నుండి తొలగిపోకూడదు. అందుకే లూక్ ఇది యాడెడ్ వన్ మోర్. ఏంటది? గాడ్స్ లవ్. సో నీ జీవితంలో, నా జీవితంలో మానక వీటిని చేస్తూనే ఉండాలి. సంఘానికి క్షేమం ఏంటంటే న్యాయం ఏంటి, కనికరం ఏంటి, విశ్వాసం ఏంటి, దేవుని ప్రేమ ఏంటి, వీటి విషయంలో మనం మానకుండా ఉండాలి. సో గాడ్ రిమైండ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ యూ షుడ్ కంటిన్యూ థింగ్ ఈస్
ఆల్ దిస్ 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. మార్క్ ఇట్ ఇన్ మార్క్ గాస్పల్. మానక వీటిని చేయవలసి ఉండను. వాటిని మానక వీటిని చేయాలి. అవి మానకుండా ఉండాలి. ఏంటివి? దేవునికి ఇచ్చేటివి ఏంటివి అన్నీ మనం మానకూడదు. దేవునికి వచ్చేది మనం చూసాం కదా, మలాకి 3:10 లాస్ట్ టైం యూత్ మీటింగ్లో. దొంగలించకూడదు. ఏదే కానీ దొంగలించుకొని ఏం చేయాలి? దేవునికి ఇవ్వు, కానీ న్యాయంగా ఉండు, కనికరం చూపించు, విశ్వాసం అంటే బయలుపరచు, దేవుని ప్రేమ అంటే ఏంటో చెప్పు. ఇవి కూడా కంటిన్యూ చేయాలి. ఇవి చేస్తూ అవి చేస్తే అప్పుడు యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. సెకండ్ థింగ్, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5 వర్స్ 42. మనకేం చేయాలి ఇప్పుడు? యాక్ట్స్ 5:42. తెలుగులో ప్రతి దినం ఏం చేస్తున్నారంట? దేవాలయంలోను ఇంటింటను మానక ఇది చేయాలి. ఏం చేయాలి? మానక సువార్త చేయాలి. ఇంటింట ఎక్కడికి వెళ్ళు, ప్రతి ఇప్పుడు నువ్వు హౌస్ టు హౌస్ టాక్ వేస్తున్నావు అనుకో, ఏం చేయాలి? మానక ఒక ఇల్లు కూడా మర్చిపోకూడదు. అన్లెస్ దే కెప్ డోంట్ పుట్ ఎనీ ఫ్లయర్స్. వాట్ యు నీడ్ టు డు? ఎవ్రీ హౌస్, ప్రతి ఇంట ఆ రోజుల్లో అంట మానక చేశారంట. కొత్త సంఘం కట్టబడినప్పుడు పేతురు, యాకోబు, యోహాన్లు అంట మానక ఇంటింటికి వెళ్ళి దేవాలయంలో ఏం చేస్తూ వచ్చినారు? సువార్త ప్రకటిస్తూ వచ్చారు. సో నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు చేయాలంట? మానక చేయాలి. ఎందుకు? సంఘంలో కూడా ఏం చేయాలి? ఎప్పుడైనా అవకాశం వచ్చిందనుకో ఏం చేయాలి? సువార్త పడని చెప్పినప్పుడు ఏం చేయాలి? ప్రొక్లైమ్ చేయి. మానక అవకాశం వచ్చినప్పుడు దేవుని సువార్త ప్రకటించడానికి యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్. మానక చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే దేవుడు సంఘం గురించి ఎంతో ప్లాన్ కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాజ్ ఎ ఎటర్నల్ ప్లాన్ అబౌట్ చర్చ్. దట్స్ వాట్ వీ నీడ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్. ఏం చేయాలి? మానక గాస్పల్ చేయాలి. థర్డ్ థింగ్, వాట్ వీ నీడ్ టు డూ? బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 31. అపోస్తల కార్యములు 20:31. మానక బుద్ధి చెప్పితిని. ఎవరు చెప్తున్నాడు మాట? పౌలు ఏం చెప్తున్నాడు? ఎన్ని సంవత్సరాలంట? 3 years. ఏం చేశాడంట? కన్నీళ్ళు విడుస్తూ ఏం చేస్తున్నాడు? మానక బుద్ధి చెప్పితిని. ఇంగ్లీష్ చదవండి. By the space of 3 years, everyone night and day with tears. మనం చేసాం ఎప్పుడన్నా? ఒక వ్యక్తి తప్పిపోయాడు అనుకో దేవునిలో నుంచి, ఏం చేయాలి? కన్నీళ్ళు వేడిస్తూ మానక ఏం చేయాలంట? అక్కడ సంఘము ఎంతో కష్టంలో వెళ్తుంది. వాళ్ళు ఎక్కడిని సంఘంలో ఇబ్బంది పడతారు. సంఘంలో నుంచి వారు ఏదైతే ఆ యొక్క ఇబ్బంది గురించి బయట రావడానికి ఏం చేస్తా వచ్చానంట? ద స్పేస్ ఆఫ్ 3 years కన్నీళ్ళు విడిచినాడంట. మనం ఎప్పుడైనా చేసినామా మానక? ఎవరి గురించి అన్న కన్నీళ్ళు విడిచి 3 సంవత్సరాలు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మనం చేయం. ఎందుకంటే అపోస్తలుడు పౌలుకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే ద చర్చ్ షుడ్ బిల్డ్. సంఘం గురించి అనుకున్న ఆసక్తి ఇంకెవరికి లేదు. సంఘంలో ఒక విశ్వాసం రాకపోతే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ప్రేమించి వారికి బుద్ధి చెప్పి మన జీవితంలో ఏది ఇంపార్టెంట్ అని వాళ్ళకి చెప్పి మానక వారి గురించి ప్రార్థన చేస్తే ఏమైతే సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు నీతో పాటు వాళ్ళైతే ఎత్తబడినారనుకో ఎంత ఆనందం. పౌలుకి ఎందుకు పౌలు నాకెందుకు అనుకోలే. ఏమనుకున్నాడు? మానక 3 ఏళ్ళు అంట. వెన్ వీ రీడ్ ఆల్ దీస్ వర్సెస్ అవర్ హార్ట్ విల్ బీ విత్ టీయర్స్. ప్రభా ఒక్కడి గురించి నేను ప్రే చేయాల. 3 సంవత్సరాలు ఎలా ప్రే చేసినాడు ఆయన? మళ్ళా వాళ్ళకి ఏం చెప్తున్నాడంట? మానక బుద్ధి చెప్తే వచ్చినాడు. ఏంటి సంఘం అంటే ఏంటి, విశ్వాసాలు అంటే ఏంటి, సంఘంలో దేవుని ప్రేమ అంటే ఏంటి, ఇవన్నీ ఎందుకు చెప్తే వచ్చినాడు? యూ షుడ్ నాట్ గో అవే ఫ్రమ్ దట్. అందుకొరకే ఎందుకంటే పౌలు అలా చేస్తూ వచ్చాడంటే
If you read Acts 20, verse 28. 20:28. తెలుగులో దేవుడు తన సంఘమును కాయుటకు, అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. వై పాల్ వాస్, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పెట్టాడు ఎవరిని? అపోస్తులైనటువంటి పౌల్ని. అని ఏం చేస్తున్నాడు? ఆ మందను గూర్చియు మీ మటుకు మిమ్మల్ని గూర్చియు ఎలా ఉండాలి, ఇది ఆయన ప్రార్థన. 3 years ఏం చేశాడు ఆయన? దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము గురించి ఏం చేస్తున్నాడంట? ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పెట్టాడో, మనుషులు బెటరు, పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఉంటాడు. ఏమని? పలానా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, పలానా వాళ్ళ గురించి ప్రే చేయి, పలానా వాళ్ళ గురించి ఆదరించు, వారి యొక్క యోగక్షేమాలు కనుక్కో. మనుషులు చెప్తున్నారు అనుకో, ఏందన్నా నాకే ఎప్పుడు చెప్తారు, నేను అన్నీ మాట్లాడమంటారు ఎంతమంది చర్చిలో. కాదు, ద బర్డన్ ఇట్ కమ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ మాట నేను ఎప్పుడు అండర్లైన్ చేసుకుంటా. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచను. మనుషులు కాదు. మనం చాలా ఏమనుకుంటా అంటే మనుషులు మనకు పదవి ఇస్తారు, అధికారం ఇస్తారు. నో, అన్లెస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నాట్ కెప్ట్ యూ టు బి ఓవర్సీయర్స్. అందరికీ ఇవ్వడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తలుడు పౌలుకి ఇచ్చాడు. దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నట్టి, స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘమున మనం ఏం చేయాలి? విడువక మానక ఏం చేయాలి? కన్నీళ్లు విడుస్తూ వారి గురించి ప్రార్థన చేయాలి. మనం చేయం. దట్స్ వాట్ గాడ్ ఇస్. మానక చేయాలి. ఫస్ట్ ఏంటి? మానక దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఏంటి? కనికరం, న్యాయం, కనికరం, విశ్వాసం, దేవుని ప్రేమ. సెకండ్ ఏంటి? గాస్పల్, మానక చేయాలి. థర్డ్ ఏంటి? దేవుడు ఇక్కడైతే సంఘంలో ఉంచాడో ఆ సంఘంలో ఎవరు నష్టపోకుండా ఏం చేయాలి? మానక కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఏం చేస్తూ రావాలి? బుద్ధి చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడిని ఎట్లా నడిపిస్తున్నాడో ఆ విధంగా నడుచుకుంటూ రావాలి. ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ద ఫోర్త్ వన్, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 15. ఎఫెసీ 1:15. ఏం చేయాలి? మానక ఎఫిషియన్స్ 1:15. Therefore I also heard of cease not to give thanks for you, making mention of you in my prayers. తెలియజేయండి. ఈ విషయమై ఏం విన్నాడు పౌలు? వాళ్ళు ఏం చేస్తున్నారంట? విశ్వాసమును గూర్చియు పరిశుద్ధుల ఎడల మీరు చూపుతున్నటువంటి ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడంట ఆయన? మానక దేవునికి. సంఘములో ఎవరైతే దేవుని కోసం ప్రయాసపడుతున్నారో వారి గురించి నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మానక కదా. మార్నింగ్ 9:30కి వచ్చి అన్ని మ్యాట్స్ వేసి అంతా రెడీ చేసి మనకేం కావాలో అంతా సిద్ధపరుస్తున్నాం. వాళ్ళ గురించి ఏం చేయాలి మనం? ఓవా, ఇటువంటి యవనస్తులు మాకు అనుగ్రహించినందుకు ఏం చేయాలి? నీకు వందనాలు కదా. దేవుడు తెస్తానే ఉంటాడు భారం ఉన్న వాళ్ళని, అందరినీ కాదు. ఎవరైతే భారంగా వచ్చి నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళ గురించి ఏం చేయాలి నువ్వు? మానక. I always remember every youth in my prayer. If they work, if they not work, but I remember them. You know why? God will make them to work one day. But who are working, for them I give thanks. మీ జీవితంలో నా జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘం కొరకు, దేవుని కొరకు, విశ్వాసుల గురించి ఎవరైతే నమ్మకంగా పని చేస్తుంటారో వారికి ఏం చేయాలి? నువ్వు
మనం అన్నీ చెప్తాం, ప్రభా నాకు కారు ఇచ్చినావు, ఇల్లు ఇచ్చినావు, దానికి చెప్పాలి, అది దేవుడు వద్దని చెప్పడంలా. కానీ అపోస్తలుడైన పౌలు డిఫరెంట్ ఇక్కడ. ఆయనకు ఎవరైతే పరిచర్యలో సహాయం చేస్తున్నారో, ఎవరైతే ఆయనకు నమ్మకంగా వచ్చి అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారో, ఏం చేస్తున్నాడు? ప్రభా థ్యాంక్స్, గివింగ్ దెమ్ ఆల్ దిస్ పీపుల్. ఎంత బాగా రాశాడు కదా. ఈ హేతువు చేత, మీరు చదివితే అంత లిస్ట్ ఉంటుంది పైన అంతా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా. ఈ హేతువు చేత ప్రభువైన యేసుక్రీస్తు మీ విశ్వాసంని గూర్చియు పరిశుద్ధులందరూ మీరు కలిగి చూపుతున్నటువంటి ప్రేమ అని ఉంటుంది ఇంగ్లీష్లో. లవ్ అని ఉందా? ఏముంది ఇంగ్లీష్లో? లవ్ అంటూ ఆల్ సెన్స్, మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి కదా. చాలాసార్లు మనము అనేక మందికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు ఎలా కనపరుస్తాడో తెలుసా? అంటే పరిశుద్ధ అందరికి అట్లా నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు, ఎలా ఆతిథ్యం ఇస్తున్నావు, ఎలా నువ్వు గమనిస్తున్నావు చేసినప్పుడు పౌలు చూసి ఏమన్నాడంటే, వారికి ఆ మనసు ఇచ్చినావు కదా, వారు దేనికోసం పనిచేస్తున్నారు కదా. ఎవ్రీ బ్రదర్, ఎవ్రీ సిస్టర్ హూ ఈజ్ హెల్పింగ్ ఇన్ ద గాడ్స్ మినిస్ట్రీ, ఫర్ దెమ్ యు నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. మానక చేయాలి. నువ్వు మానేసావు అనుకో, వాళ్ళు వచ్చేస్తారు నాకేంటి అనుకున్నావు అనుకో, ఏమవుతుంది? గాడ్ నెవర్ బ్రింగ్ ద ఎడిఫికేషన్ ద చర్చ్. ఎవరైనా కానీ భోజనం చేసేది కానివ్వండి, కడిగేది కానివ్వండి, ఏ పని చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేయాలి? మానక గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అందుకనే పౌలు యొక్క గొప్పది ఏంటంటే అని ఏంటంటే వర్స్ 19, సేమ్ చాప్టర్ వర్స్ 19. తెలుసు అన్నమాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు నా ప్రార్థనల యందు మిమ్ముని గూర్చి, నా ప్రార్థనల యందు నా గురించి అని రాశాడా? నా ప్రార్థన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడంట? దేవునికి విజ్ఞాపన. నువ్వు చూడు, ప్రభా పలానా బ్రదర్ని ఇచ్చావు, వారు ఉదయం అంతా ప్రయాసపడుతున్నారు, ప్రభా నీకు వందనాలు. వాళ్ళు ఉదయంనే వచ్చి సంఘం అంతా సిద్ధపరుస్తున్నారు, ప్రభా నీకు వందనాలు. సంఘం అయిపోయిన తర్వాత అంతా సర్దుతున్నారు, ప్రభా నీకు వందనాలు అని ఎప్పుడైనా ప్రేయర్ గుర్తుందా? దట్స్ వాట్ ఈజ్ ద కీ ఇన్ చర్చ్. గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ బిలీవర్ హూ వర్కింగ్ ఫర్ ద లార్డ్. అది బక్సింగ్ అంకుల్ అంట హోలీ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత హీ గివ్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ఎందుకు తెలుసా? ఎవరైతే ప్రయాసపడ్డారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి గురించి ప్రార్థన చేసి వాళ్ళందరికీ ప్రేమ విందు పెట్టి ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు చూడండి. ఎవరు వాళ్ళు చేశాడు దేవుడు? మీరందరూ చెప్తాడంట. ఇక్కడ కూర్చున్నారు మీరంతా ప్రయాసపడకపోయి ఉంటే ఇక్కడ ఏం పని జరిగేది కాదు. అది గమనించాడు బక్సింగ్ అంకుల్. అందుకే పౌలు ఏం చెప్పాడు ఆయన ఫాలో అయ్యాడు. వై వీ హ్యావ్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్? నాట్ టు ఎంజాయ్, బాగా తిని పండుకోవడానికి కాదు. ఎవరైతే ప్రయాసపడ్డారో వాళ్ళందరినీ తీసుకొచ్చి, ప్రభా వీరందరూ లేకపోయింటే మేము లేము, వీరందరినీ ఇచ్చినావే. పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు, సర్వ్ చేసేవాళ్ళు, మ్యాట్లు వేసేవాళ్ళు, ఉదయం లేచి నిద్ర లేపేవాళ్ళు, ఎంతమంది వాలంటీర్స్, వాళ్ళందరి గురించి ప్రే చేసేవాడంట. మనం చేస్తామా? మానక ఎవ్రీ కాన్వికేషన్, ఆఫ్టర్ ద కాన్వికేషన్, ఎవ్రీ స్పెషల్ మీటింగ్, ఆఫ్టర్ స్పెషల్ మీటింగ్, వాట్ విల్ హ్యావ్? థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. వై? ప్రే ఫర్ దెమ్. That is the fourth one. Fifth one, Colossians 1:9. Colossians 1:9. From this cause we also, the day we heard it, Do not cease to pray for you. తెలుగులో అందుచేత మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఎందుకు ప్రార్థన చేయడం మానలేదు? వై? అక్కడైతే థ్యాంక్స్ గివింగ్, ఇక్కడేంటి చెప్పండి? యూ షుడ్ కమ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. మీరు సంపూర్ణ జ్ఞానమును
ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలవచ్చు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందచ్చు అన్ని విషయముల్లో ప్రభుని సంతోషపెట్టేవారుగా ఉండాలని ఏం చేస్తున్నాడంట? ఆయనకు తగినట్లుగా నడుచుకునే వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతం కనబరచినట్లును ఆయన మహిమ శక్తిని సంపూర్ణంతో బలపరచబడవాలని ఇవన్నీ మీరు కావాలని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మానక ప్రార్థన చేస్తున్నాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయనను సంతోషపెట్టేవారుగా ఉందా లేదా మాట? మీరు ఏం చేయాలంట? ఆయన అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టే వాళ్ళు కావాల ప్రభు సంఘంలో అని మనం ఏం చేయాలి? మానక ప్రార్థన చేయాలి. ఒక్కరే కాదు, ఆ కుటుంబం కాదు, ఈ కుటుంబం కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ పని ఏంటి? టు ప్లీజ్ ద గాడ్, టు నాట్ ద ప్లీజ్ ద పీపుల్. ఏం చేయాలంట? పూర్ణమైన సంతోషంతో ప్రభుని సంతోషపెట్టాలి. అంతమంది కాకుండా ఆయనకు తగినట్లు నడుచుకోవాలి. ఏం కష్టం వచ్చినా ఏమొచ్చినా ఓర్పు కావాలి. ఇవన్నీ విశ్వాసంలో కావాలని ఏం చేస్తున్నాడంట? మనం ఏం చేస్తాం? వాళ్ళకి వీసాలు కావాలి, జాబ్ ప్రే చేయాలి, అది ఇంపార్టెంటే. కానీ వాళ్ళు కూడా దేవుళ్ళు ఎలా రావాలి? సంపూర్ణులు కావాలి కదా. ఈ రోజున మన జీవితంలో ఎందుకు విశ్వాసులు అటువంటి స్థాయిలో రాకపోతున్నారంటే ఈ ప్రార్థన లేదు. పౌలు మానక ప్రార్థన చేశాడు. ప్రభువా, సంఘంకి వచ్చే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? క్రైస్ట్, రక్షణ. సంఘం వచ్చి ప్రతి ఒక్కరు రక్షించబడి ఏం చేయాలి? దేవుని కోసం పని చేయాలి. దేవుని కోసం పనిచేసే వాళ్ళు ఏం చేయాలి? ఏమొచ్చినా వాళ్ళు ప్రభుని సంతోషపెట్టాలి. సంతోషపడి ఏం చేస్తూ రావాలి? మీరు వచ్చినప్పుడు ఎత్తబడుతూ రావాలి. ఇది మన ప్రార్థన. పౌలు అలా మానక చేస్తూ వచ్చాడు. ఎంత నష్టపోయామంటే మన జీవితంలో ఈ ప్రార్థన మనకు ఉండదు. ఈ రోజున అటువంటి స్థాయిలోకి విశ్వాసం రావట్లేదు. ఎందుకంటే మనం ప్రార్థించట్లేదు. టేక్ ఎవ్రీ నేమ్ అండ్ ప్రే ఫర్ దెమ్ అండ్ ఆస్క్ ద లార్డ్, ప్రభా మా సంఘంకి వచ్చేవాళ్ళు మీ వాక్యం ఎలా మాకు బోధించాలంటే మా యొక్క విశ్వాస జీవితంలో మేము వెనక్కి చూడకూడదు. అటువంటి మనకు కావాలండి. అందుకొరకే పౌలు ఏం చేస్తున్నాడంట? మానక మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను. మన జీవితంలో కూడా ఏం చేయాలంట? మానక ప్రార్థిస్తూ రావాలి. 6th one క్విక్లీ. 1 Thessalonians chapter 1 verse 2 and 3. 1 Thessalonians chapter 1 verse 2 and 3. 1 Thessalonians 1, 2, 3. ఏం చేయాలండి ఇప్పుడు? మానక జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా కష్టం కదా. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మానక విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంత ప్రయాసపడతారు వీళ్ళు! ఎట్లా ప్రయాసపడతారు? ప్రేమ కలిగి. రాశాడు అక్కడ. ఎలా ప్రయాసపడుతున్నారంట? ప్రేమతో కూడిన మీ ప్రయాసం, విశ్వాసంతో కూడిన మీ పని. మీ పని ఎలా ఉండాలి? ఫెయిత్. చక్కగా ఇంగ్లీష్ ఏముందన్నమాట, చదవండి. వి గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఆల్వేస్ ఫర్ యూ ఆల్, మేకింగ్ మెన్షన్ ఆఫ్ ఇన్ యువర్ ప్రేయర్స్, రిమెంబరింగ్ వితౌట్ సీజింగ్ యువర్ వర్క్ ఆఫ్ ఫెయిత్ అండ్ లేబర్ ఆఫ్ లవ్ అండ్ పేషెన్స్ ఆఫ్ హోప్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నావా? చాలాసార్లు ఎవరితో మాట్లాడేటప్పుడు మనకు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తానంటే పలానా సంఘంలో ఎలా పనిచేశాను, ఎంత ప్రయాసపడ్డాను, ప్రేమతో పనిచేశాను. నువ్వు పనిచేసినట్టే గుర్తుకు వస్తుంది కదా. ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసం, విశ్వాసంతో కూడినటువంటి మీ పని, దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడతామని నిరీక్షణ. ఇవన్నీ మనం ఏం చేయాలంట? మానక జ్ఞాపకం చేసుకో. సంఘంలో ఎవరైతే ఇవన్నీ చేస్తుంటారో వాళ్ళకి ఏం చేయాలంట? మానక జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మనం మర్చిపోతాం. ఏంటి మనం మర్చిపోయేది? ఆ సంవత్సరం గుర్తుంటుంది, తర్వాత గుర్తుండదు కదా.
ఎవరు నిజంగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు? ఎవరు దేవుని కొరకు నిజంగా ప్రేమ కలిగి పనిచేస్తున్నారు? ఎవరు నిజంగా ప్రేమ కలిగి విశ్వాసంతో దేవుని కొరకు రాత్రింపగళ్ళు శ్రమపడుతున్నారు? వారందరూ గురించి ఏం చేయాలన్నా మానక జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒక్క రోజున నువ్వు చేసినటువంటి ఆ పని ఇంకోరు జ్ఞాపకం చేసుకుంటారు. అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇంకోరు కూడా జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ఏం చేయాలంట? మానక ఏం చేయాలి? దేవుని ఎదుట జ్ఞాపకం. ప్రభువా, ఇటువంటి సంఘంలో, ఇటువంటి విశ్వాసాల జీవితంలో దేవుని కొరకు ఎటువంటి స్వలాభం చూసుకొనకుండా పనిచేసే వారి గుంపులో నన్ను ఉంచినావు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు మానక జ్ఞాపకం చేసుకో నీ జీవితంలో, నా జీవితంలో. 7th one, the last one, 1 Thessalonians 2:13. 1 Thessalonians 2:13. 1 Thessalonians 2:13. తెలుగులో అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉంది. కనుక మేము దేవునికి ఏం చేస్తున్నామంట? మానక. ఎప్పుడైతే దేవుని వాక్యమని అంగీకరిస్తారో ఏం చేయాలి? అప్పుడు ప్రభా, ఈ దినము సంఘం వెళ్ళాను, దేవుని నాతో మాట్లాడినాడు ఈ వాక్యం ద్వారా అని ఎప్పుడన్నా వందనాలు చేయించావు దేవునికి? చేశాము ఎప్పుడన్నా? నన్ను ఈ వాక్యం మార్చింది, ఈ వాక్యం ద్వారా నా జీవితం నూతనపరచబడింది, ఈ వాక్యం ద్వారా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అని ఎప్పుడైనా దేవుని వందనాలు చెల్లించావు? అక్కడ ఏం చెప్తున్నాడు పౌలు? మీరు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించదు కనుక మేము మానక. అప్పుడేమవుతుందంట? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావో దట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బీ వర్కింగ్ ఇన్ యూ. నేను అక్కడ when you accepted not as the word of men but actually the word of God which is at work in you who believe. ఏముంది? which is going to be effect. అది నిజంగా ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలగజేస్తుంది. ఎందుకు మనలో కార్యం జరగట్లేదు? వస్తాం, వింటాం, ఏం వాక్యం చెప్పినారో కూడా గుర్తుండదు, ఆ వాక్యం జ్ఞాపకమే ఉండదు. హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు వర్క్ ఇన్ యూ, హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ యూ, హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్, బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ అటెంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే అది మనుషుల వాక్యమని కాక దేవుని వాక్యమని నువ్వు అంగీకరించి ఒప్పుకొని ఎప్పుడైతే నమ్ముతా వస్తావో ఆ వాక్యం నువ్వు ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగజేస్తుంది, కార్యమును ఏం చేస్తుంది. మన జీవితంలో మనం అలా ఉన్నామా? మానక చేసే పని ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్ నీడ్ టు వర్క్ ఇన్ అస్. మన జీవితంలో మన వాక్యం పని చేయకపోతే ఇంకేం చెప్పు, నిన్ను మార్చు. అవునా కదా? వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గాడ్ హాజ్ యూస్డ్ ఇన్ డిఫరెంట్ వే ఆఫ్ స్పీకింగ్ విత్ పీపుల్ కదా. దేవుడు ఎలా మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు? ఫస్ట్లో హీ వాజ్ స్పీకింగ్ హిమ్సెల్ఫ్ టు ద పీపుల్, దెన్ గాడ్ హాజ్ చేంజ్డ్. హౌ గాడ్ హాజ్ స్పీకింగ్ టు ద పీపుల్? టు ద ప్రాఫిట్స్. అవునా కదా? మనం ఏమనుకుంటామంటే నాకు దేవుడు చెప్తే తప్ప నేను మారను. ఎలా చెప్తాడు దేవుడు నీకు? ఇప్పుడు మళ్ళీ మోషన్ తీసుకురావాలా, సమయాలు తీసుకురావాలా కదా? దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. ఎక్స్ట్రీమ్ పోతే ఎవరు? సౌలు. వీడు మనుషులు చెప్తే ఏం చేశాడు? దేవుడు వస్తాడు. అంత స్థాయి మనం పోకూడదు. ఆయన చూసే స్థాయి మనం పోయినామంటే మనం ఉండం. దేవుడు అందుకే ఏం చెప్తున్నాడు తెలుసా సంఘానికి? పౌలు, దేవుని వాక్యమని మనుషులు చెప్పినా మీరు అంగీకరించారే, అందుకే మీరు కార్యం జరిగింది. మనం ఏంటంటే దేవుడే నాతో మాట్లాడాలా, దేవుడే నాకు చెప్పాలా, చెప్తాడు దేవుడు, అంతవరకు పోవద్దు. దేవుడు చెప్పే పరిస్థితి పోయినావు అంటే దావీదు కూడా దేవుడు చెప్పలేదు తెలుసా మీకు?
చెప్పింటే దావీదుకి ఎప్పుడే చెప్పాడు దేవుడు. 1 year పాపం చేసి సైలెంట్గా కూర్చున్నాడు. ఎవరు తెలియదు, నన్ను ఎవరు అడగట్లేదు, నేను కింగ్గా ఉన్నా, నా కింగ్షిప్ పోలేదు. పాపం చేసినాడు, అక్కడ 9 months అయిపోయింది, పిల్లడు పుట్టినాడు, హ్యాపీగా ఉన్నాడు. ఎవరు వచ్చారు అప్పుడు? దేవుడు రాలా. ఎవరు పంపించినాడు? నాతాను పంపించినాడు. చెప్పినాడు లేదా? మనం ఏమనుకుంటాం, ఎందుకు దావీదుతో దేవుడు మాట్లాడలేడు? డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా, ఎందుకు నాతాను పంపించినాడు? మనం ఏంటంటే మనం చేంజ్ కాము. ఎప్పుడు చేంజ్ కామంటే ఎప్పుడైతే నాకు దేవుడు చెప్పే తప్ప నేను వినను. దేవుడు చెప్తూనే ఉంటాడు, నువ్వు వినట్లే. మనం మారితే కదా అని చెప్పేదానికి. ఇప్పుడు దావీదుకు కూడా 1 year దేవుడు చెప్పలేదా? God has given almost 1 year opportunity to change. He didn't change. దావీదు దేవుని హృదయానుసారుడు. పాపం చేసి పాపాన్ని ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టకుండా హ్యాపీగా ఉన్నాడు. ఎవరు చూడలేదు, ఎవరు తెలియదు. సంఘానికి వెళ్తాం, ప్రేయర్ చెప్తాం, బాగున్నారు అంటాం, హ్యాపీగా ఉంటాం. లోపల ఏం జరుగుతూ ఉంటుంది? మనం చేసి మనం చేస్తూ ఉంటాం. దేవుడు ఏం చేసినాడంటే ఒప్పుకోలే, ఇట్లాగా అని చెప్పి పంపించినాడు. అతని మాట దావీదు విన్నాడు లేదా? ఇప్పుడు పోయి దావీదు చెప్పినాడు అనుకో, నేను నీ మాట విన్ను, నాకు దేవుడు చెప్తాడు పోనీ అంటే సౌల్లాగా అయ్యేవాడు. వెన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ టు యూ, వెన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గివింగ్ ద ఎగ్జార్టేషన్, టేక్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్. That's why they done it. The Thessalonian church, when the word of his God is coming from the heaven, they accepted it. మరి యోబుకు ఎవరు మాట్లాడినారు? ఫ్రెండ్స్ పంపించినాడు దేవుడు ఫస్ట్, అవునా కదా? దేవుడు పోయాడు డైరెక్ట్గా యోబు దగ్గరికి? ఎక్కడే కానీ దేవుడు పోయినట్టు లేదు. కానీ యోబు ఏం చేశాడంటే సహనంతో కనిపెట్టాడు. దేవుని వాక్యం మీద ఆధారపడుతూ వచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో, ఇఫ్ యు గో టు ద ఓల్డ్ టెస్టమెంట్ కదా, సంసోనికి కూడా దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, వినలా. లాస్ట్కి దేవుడే దర్శించినాడు. అప్పుడేమైనాడు? దేవుని యొక్క విశ్వాసం చూసినాడు, కానీ ఆయన లేడు. ఉన్నాడా? మనం ఏంటంటే ఎక్స్ట్రీమ్ పోతాం. ఏంటి ఎక్స్ట్రీము? దేవుడు ఖచ్చితంగా అది మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, మనం వినం. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఆయన యొక్క బిడ్డల ద్వారా ఎన్నో మనకు దేవుడు చెప్తూ ఉంటాడు, నీ జీవితంలో, నా జీవితంలో. అందుకే ఏం రాస్తున్నాడు ఆ పౌలు? మీరు మనుషుల వాక్యమని అంగీకరించక దేవుని వాక్యమని అంగీకరించారు కాబట్టి ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. యాక్సెప్ట్ ఇట్, దిస్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ టుడే. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మీ టు చేంజ్ మై లైఫ్. నేను అనుకుంటాను, ఒకవేళ దావీదు కానీ నాతాన్ని కానీ రిజెక్ట్ చేసింటే పరిస్థితి ఏంటి? ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏమైంది? కుమార్ చనిపోయాడు. Then he realized it. Oh, God has sent the prophet Nathan. I need to now change myself. ఇమ్మీడియట్గా అంటే రాస్తాడు ఇక్కడ. ఇమ్మీడియట్లీ he went and done the స్నానం చేసి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కన్ఫెషన్ ప్రేయర్ అంటే ఏంటంటే మానక మనం ఏం చేయకూడదు అవి చేయకుండా మానక మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకు బ్లెస్సింగ్ ఇస్తాడు మన జీవితంలో కూడా. అందుకే ఏముంటుంది రెవల్యూషన్లో? వాళ్ళు ఏం చేస్తున్నారంట? రాత్రింపగళ్ళు మానక ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మానక చేస్తున్నారు వాళ్ళు. తెలుగులో ఉంటుంది అన్నమాట, చదవండి ఇంటికి వెళ్ళి. మానక వాళ్ళు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధులు చెప్తున్నారు. అందుకొరకే పౌలు ఏమంటారు తెలుసా? మానక మీరు ఏం చేయాలి? ఇంకోటి, బుక్ ఆఫ్ హీబ్రూస్ 10:24 ఏం చేయాలి? 10:24 చదవండి. హీబ్రూస్ 10:24 తెలుగులో సమాజంగా కూట మానకూడదు. ఎందుకు? సంఘంలో దేవుడు మాట్లాడేది ఎందుకు రాస్తారు? అసలు నెక్స్ట్ వర్స్లో ఉంటుంది. ఏంటి నెక్స్ట్ వర్స్లో ఏముంది? ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా. ఇప్పుడు వరల్డ్ అన్నీ జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. వాట్ యు నీడ్ టు డూ? కమ్. నెవర్ స్టాప్ కమింగ్ టు చర్చ్. మానక చేయాలంట. కొందరు మానుకొని చూసినట్లుగా సమాజంగా కూడా మానక ఒకరిని హెచ్చరించుకుంటూ దేవుడు మనకు ఎంత జ్ఞాపకం చేస్తున్నాడంటే మానక చేయాలి. మనం చూసి 7 things we saw. Ask Lord where you are weak today. Lord, I may be failed in 7 things.
Lord, help me so that I can able to restore myself. What is the first thing we saw? ఏం చేయాలి? మానక ఏం చేయాలంట? ఏవైతే దేవునికి ఇవ్వాలో అవి ఇస్తూ మిగతా కూడా ఏం చేయాలి? మానక చేయాలి. ఏంటి అవి? మాథ్యూ 23:3 ఏం చేయాలంట మన జీవితంలో? చెప్పండి. న్యాయము, కనికరము, విశ్వాసము, దేవుని ప్రేమను విడిచిపెట్టకుండా ఏవైతే మానక చేయని చెప్పాడో వాటిని చేస్తూ రావాలి. తర్వాత సెకండ్ ఏంటి? మానక ఏం చేయాలి? గాస్పల్ వర్క్, బోధిస్తూ రావాలి. ఎక్కడికి పోయినా నీ పని ఏంటి? సువార్త పరిచర్య. మనకి ఏం చేస్తూ రావాలి? దేవునికి గాస్పల్ చెప్తూ రావాలి. థర్డ్ థింగ్, మనకి ఏం చేయాలి? టీయర్స్ అండ్ ప్రార్థన చేస్తూ రావాలి. మానక కన్నీళ్ళు విడుస్తూ బుద్ధి చెబుతూ ఏం చేస్తూ రావాలి? మెలకువగా ఉండాలి. ఫోర్త్ వన్ ఏం చేయాలి? వి గివ్ థ్యాంక్స్ టు గాడ్ కంటిన్యూలీ. ఎవరి గురించి? ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు వాళ్ళకి ఏం చేయాలంట? మానక కృతజ్ఞత చెల్లిస్తూ రావాలి. ఫిఫ్త్ వన్ ఏం చేయాలి? మానక ప్రార్థన ఎవరి గురించి? ఎవరైతే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సంపూర్ణ వరకు ఏం చేస్తూ రావాలి? మానక ప్రార్థన చేస్తూ రావాలి. సిక్స్త్ వన్ ఏం చేయాలి? మానక రిమెంబరింగ్ ద పీపుల్ హూ రిమెంబరింగ్ వితౌట్ సీజింగ్. తండ్రి అని దేవుని మనం మానక జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ద సెవెంత్ వన్ మానక దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లిస్తూ రావాలి. ఎందుకు? దేవుని వాక్యం ఎవరైతే అంగీకరిస్తారు వాళ్ళ గురించి. సో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇంకా ఒకవేళ నువ్వు మానక అబద్ధాలు చెప్తున్నావు అనుకో, గాలిమాటలు చెప్తున్నావు అనుకో, మానక పాపాలు చేస్తున్నావు అనుకో, మానక చెడు నడక బిహేవియర్ ఉందనుకో, ఇవన్నీ ఉన్నాయంటే దేవుడు ఒప్పుకోడు. మన జీవితంలో అవన్నీ విడిచిపెట్టి అలా ముందుకు వెళ్ళాలని దేవుని మనం ప్రార్థిద్దాం. ఈ యొక్క 8th మాసం నుంచి ప్రభువా ఇవి నేను మానక చేస్తాను. ఇన్ని రోజులు చేయకుండా ఉన్నాను, ఇప్పటి నుంచి లార్డ్ ఐ వాజ్ నాట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ నెవర్ హ్యావ్ ఎ డిజైర్ టు సీజ్, బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ స్టాప్. I will continually do all these 7-fold things in my life. Lord, help me to overcome. Especially what God told we should not do. 4 things we saw. Never do that. And the things which God is expecting, we need to do it. Let me go to how the Daniel was saying that, Prabha, మేము ఎదుట కన్ఫెస్ బిఫోర్ యూ. ప్రభా మేము ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని విడిచిపెట్టు. ప్రభా మా పాపాలన్నింటినీ మేము ఒప్పుకుంటున్నాం, అవన్నీ విడిచిపెడుతున్నాం. ప్రభా సహాయం చేయండి. దేవుడు అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. Shall we all kneel down and go to the confession prayer? Ask the Lord where the Lord was speaking to you and where the God is giving the exhortation to you. Confess before Him, ask before Him, so that God can make you in the days to come where you can able to worship the Lord continually. With these thoughts, now we enter the confession prayer.